సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సుధాకర్ రెడ్డి గారు అంటే మీకు మాతో గత 5-6 సంవత్సరాల నుంచి మన ఇద్దరం మాట్లాడుకుంటా ఉన్నాం. ఆ, మా రాజకీయ ఐడియాలజీ కూడా మీకు కొద్దిగా తెలుసు. సంభవం ఏంటంటే మేము బీజేపీ రాజకీయాలకి, హిందుత్వ రాజకీయాలకు మాత్రం కొద్దిగా వ్యతిరేకంగా ఉంటాం. ఎందుకంటే మేము సెక్యులర్ దేశం అని చెప్పి ప్రగాఢంగా నమ్ముతాం ఇండియాని. అలాగే ఇక్కడ కూడా మనం మతాలతో రాజకీయం చేయకూడదు అన్నది మా ప్రగాఢ విశ్వాసం. మేము దాన్నే ఫాలో అవుతాం. సో దాని ద్వారా మేము బీజేపీని చాలా సార్లు వ్యతిరేకిస్తూ ఉంటాం కూడా. కాకపోతే కొన్ని కొన్ని సార్లు బీజేపీ తీసుకునే నిర్ణయాలు మాత్రం చాలా బాగుంటాయి అనిపిస్తుంది సార్. ఎస్పెషల్లీ ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా అనే ఆవిడని తీసుకొచ్చారు. అదే మనకి కాంగ్రెస్ చూసుకున్నా, మిగతా ఏ రీజనల్ పార్టీలో చూసుకున్నా సరే, ఒక సామాన్య వ్యక్తులు ముఖ్యమంత్రులు అవటం కానీ, ఒక నాయకులుగా ఎదగటం కానీ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అన్నమాట. అది ఎందుకో ఒక్క బీజేపీలోనే కొద్దిగా సాధ్యం అవుతా ఉంటుంది అది. సో ఆ దాని మటుకు మాత్రం బీజేపీని డెఫినెట్ గా మనం అప్రిషియేట్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళు చేసే కుల రాజకీయాలకి, మత రాజకీయాలకి మాత్రం మేము వ్యతిరేకంగా ఉంటాం. సో ఈ రోజు ఢిల్లీ సీఎం గా, ఎందుకంటే ఢిల్లీ మీద పట్టు సాధించాలని బీజేపీ వాళ్ళు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. చివరిగా ఈ రోజు వాళ్ళకి సఫలీకృతం అయింది. సో ఢిల్లీలో ఈ రోజు రేఖా గుప్తా గారిని సీఎం గా అనౌన్స్ చేశారు. దాని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సార్ ఇక్కడ అంటే మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మీరు మతం అంటే వాళ్ళు ధర్మం, భారతీయత ధర్మం అంటారు. ధర్మం, మతం, ఆ కులం అవి పక్కన పెడదాం. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమంటే రాజకీయాల్లో అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా క్యాడర్ బేస్డ్ పాలిటీషియన్స్ లేదా పార్టీలు కొన్ని ఉంటాయంటే కార్యకర్తల నిర్మాణం మీద ఆధారపడి కార్యకర్తలే బలంగా సిద్ధాంతాలే ఆయుధాలుగా పనిచేసే పార్టీలు కొన్ని ఉంటాయి. అలాంటి పార్టీల్లో కమ్యూనిస్టు పార్టీలు, భారతీయ జనతా పార్టీ ప్రధానంగా చెప్పుకోవచ్చండి. కాంగ్రెస్ పార్టీ మాస్ బేస్డ్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తల బలం కాదు, మాస్ బలం. అంటే మొత్తం మాస్ని ఆకట్టుకున్న ఒక చెరిస్మాటిక్ లీడర్ ఉంటే చాలు. అందుకే ఒక ఇందిరా గాంధీ ఉంటే చాలు, దేశం అంతా చేసుకోవచ్చు, ఇట్లా ఉండేవాళ్ళు. బీజేపీ అలా కాదండి. చిన్నప్పటి నుండి తెలిసినాక క్యాడర్ బేస్డ్ పార్టీ. ఈ క్యాడర్ బేస్డ్ పార్టీ ఇల్లు ఎక్కడ కూడా సమర్థులకి అవకాశం కల్పిస్తూ వస్తారు, సమర్థులు ఎదుగుతూ వస్తారండి. మాస్ బేస్డ్ పార్టీలో ఎలా ఉంటదంటే ఒక పెద్ద నాయకుడు ఉంటే ఆ నాయకుడు మిగతా ఆయన కనుసన్నల్లో తిరుగుతుండాలి, మిగతా వాళ్ళు తొక్కేస్తుంటారు. సమానంగా మాట్లాడే వాళ్ళు వస్తే కూడా రానివ్వడు. అదే నా పర్సనల్ గా, నా వ్యక్తిగతంగా నా అనుభవం కూడా అండి. నేను బాగా మాట్లాడడం నాకు శాపమైంది, నేను బాగా పనిచేయడం నాకు చాలా సందర్భాలు కాంగ్రెస్ పార్టీలో శాపమైంది, నేను బాగా రాయడం నాకు శాపమైంది. ఇదేంటే మాస్ బేస్డ్ పార్టీస్ లో ఎవరో ఒకరు ఎస్టాబ్లిష్ అయితే మిగతా వాళ్ళందరినీ ఎదగనీయకుండా తొక్కేస్తూ ఉంటారు. కేడర్ బేస్డ్ పార్టీలు అయితే సమర్థులు ఎదుగుతూ వస్తారు. ఈ రోజు ఆమెకి మామూలుగా మన దేశంలో వారసత్వ రాజకీయాలు అంత బలంగానే అందరికీ తెలుసు. అలా కాకుండా ఆమె జవసత్వాలు, సామర్థ్యాలు ఆమెను ముఖ్యమంత్రిని చేశాయండి. ఆమెకి ఇప్పుడు 50 ఏళ్ల వయసు. నిజంగా ఒక సాధారణ వ్యాపార కుటుంబంలో పుట్టిన ఒక మహిళ 50 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి అవ్వడం అన్నది అంత సులభమైన అంశం కాదండి. ఆమె చాలా సాధారణ. వాళ్ళ భర్త ఏదో ఒక గుప్తా గారు వాళ్ళ చిన్న వ్యాపారం చేసుకుంటారు, ఆయన సపోర్ట్ ఉంది. కానీ ముఖ్యమంత్రులు అంటే మనం ఊహించే ముఖ్యమంత్రులాగా వేల కోట్లు సంపద అట్లాంటి వాళ్ళకి లేదు. సాధారణ మహిళ. అయితే ఆమె విద్యార్థి దశ నుంచి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు లో పనిచేశారు ఆమె. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘ కార్యదర్శి అధ్యక్షురాలు కూడా చేశారు ఆమె. అలా అలా ఎదుగుతూ వచ్చారు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలుగా చేశారు. తన సామర్థ్యాన్ని, నైపుణ్యాలని, శక్తి యుక్తుల్ని చూపిస్తూ వచ్చారు, ఎదుగుతూ వచ్చారు. కాబట్టి ఈరోజు ఇంతకుముందు శీలా దీక్షిత్ ఇట్లా వాళ్ళు ఉన్నారు. అలా ఇవి కూడా డైనమిక్ లేడీ అని ఒక విధంగా అంటే అంటే ఇంకా 2 రోజులు చూడాలి. కానీ నాకున్న పరిజ్ఞానం ప్రకారం ఈమె మనం అంటే పోల్చకూడదు, కానీ ఇందిరాగాంధీ గారి లాగా, అంటే ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ డైనమిక్ లీడర్ అని. అంటే వ్యక్తిగతంగా ఆమె చాలా పెద్ద పెద్ద అగ్ర నాయకులందరూ ఆ రోజుల్లో తొక్కేయాలనుకుంటే కూడా ఏదో నెహ్రూ గారి కూతురుగా వారసత్వాన్ని అడ్డు పెట్టుకునే ఆమె నాయకురాలు కాలేదండి.
జవసత్వాలతో సామర్థ్యంతో ఆమె ప్రధాని అయ్యారు. ఆ తర్వాత దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు, శాసించారు. కొన్ని తప్పులు చేయడం వల్ల ఆమె ఇబ్బంది పడ్డారు, అది వేరు. ఇలా ఈమెలో కూడా డైనమిజం ఉందని నాకు అనిపిస్తుంది. రేఖా గుప్తా గారు ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటారు. దీనికి మీరన్నట్టు నేను కూడా బీజేపీ అగ్రనేతల నిర్ణయాన్ని హర్షిస్తున్నాను, చాలా సంతోషపడుతున్నాను. యా, కాకపోతే ఇక్కడ ఒకటి చెప్పండి సార్. దీన్ని తీసుకొని నిజంగా ఈ రోజు తెలుగుదేశం అయినా లేకపోతే కాంగ్రెస్ అయినా మిగతా ఏ పార్టీలైనా నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నమాట. ఎందుకంటే ఎంతసేపు పెద్ద పెద్ద నాయకులనే కాదు, లేకపోతే పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళనే కాదు, ఎప్పుడైతే కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు కూడా మనం ఒక ముఖ్యమంత్రిగా ఒక మంత్రిగా చేయగలుగుతామో అప్పుడే మిగతా వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అవుతారు. చాలా మంది కూడా రాజకీయాల పట్ల ఆకర్షితులు అవుతారు, రాజకీయాన్ని కూడా ఒక వృత్తిలా తీసుకోగలుగుతారు. సో డెఫినెట్ గా కాంగ్రెస్ లో మాత్రం ఇది బాగా లోపంలా కనబడుతుంది సార్. ఎందుకంటే కాంగ్రెస్ ఎక్కడ కూడా ఒక ఇన్స్పిరేషన్ నింపే స్థితిలో ఎక్కడా లేదు. సో డెఫినెట్ గా కాంగ్రెస్ లో మిగతా పార్టీలు ఇది అలవరుచుకుంటే మంచిదంటారా కాదంటారా సార్? సరే, నేను చెప్తుంటానండి. అంటే నిజంగా నేను ఉమ్, ఒక పార్టీ అధికార ప్రతినిధి కాకపోతే ఉమ్, కాంగ్రెస్ లోపాలు చాలా విస్తృతంగా చెప్తాను. కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఆల్టర్నేటివ్ గా డెవలప్ చేయించండి. ఆంధ్రప్రదేశ్లో ఉమ్, తెలుగుదేశం పార్టీకి ఆల్టర్నేటివ్ గా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని తీర్చిదిద్దచ్చండి. దానికి ఆ లీడర్షిప్ లేదు. ఇప్పుడు వాళ్ళు ఆఖరికి ఎవరి మీద ఆధారపడ్డారు? వైఎస్ గారి కొడుకు వైపు ఉంటే కూతురు మీద ఆధారపడ్డారు. అలా కాకుండా ఒక డైనమిక్ లీడర్ని తీసుకొని చేసుంటే ఇక్కడ పార్టీ ఆల్టర్నేటివ్ అయ్యేదండి. ఎందుకంటే షర్మిల గారు ఎందుకు అంటే నేను షర్మిల గారికి వ్యతిరేకినని కాదు. ఆమె తెలంగాణలో రాజకీయాలు చేస్తామని వెళ్ళారు, అది కాకుండా ఫెయిల్ అయ్యారు, ఇక్కడికి వచ్చారు, చేశారు. ఇప్పుడు చూడండి, అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు ఆయన అద్భుతంగా. ఎప్పుడో ఒక 2 ఏళ్ల క్రితం పిసిసి ప్రెసిడెంట్ గా తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. మా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, చంద్రబాబు గారు శిష్యుడు. ఆయన ఎంత డైనమిక్ ఎదిగాడు అంటే ఒక కొత్త లీడర్, ఎదిగే లీడర్ని తీసుకొచ్చి ఉంటే తెలంగాణలో కొద్ది తెలిసో తెలియకో మంచి పని చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక మంచి లీడర్ని తయారు చేస్తే ఈ రోజు కూడా అండి కాంగ్రెస్ పార్టీలో ఒక డైనమిక్ లీడర్ని, క్లీన్ ఇమేజ్ ఉండి మంచి వాక్చాతుర్యము మాట తీరు ఉన్న ఆ, ఒక నిబద్ధత కలిగిన నాయకుడికి పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే 2-3 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కనుమరుగవుతారు. అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చెడిపోవడానికి చెప్పడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, పనికి మాలిన నిర్ణయాలు చేసి ఇలాంటి లీడర్లు పెట్టుకొని అన్నైతే ఏమి చెల్లి అయితేమి ఏ రాయి అయితే పల్లుడు కొట్టుకునే అనే స్థితి రాకూడదండి. అందుకని భారతీయ జనతా పార్టీని చూసి కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాల్సిన అనేక అంశాలు ఉన్నాయి. దురదృష్టం ఏమంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళ అమ్మ సోనియా గాంధీ గారు కూడా, అంటే నేను ఎప్పుడో ఒక 10 ఏళ్ల క్రితమే చాలా పెద్దగా విశ్లేషించాను. వాళ్ళ మానసిక స్థితిలో డైనమిజం కోల్పోయారండి. ఏదో జరిగింది జరుగుతా ఉంది, ఉండేది ఉంటుంది, ఆ పార్టీలు ఎవరు ఉంటారు, ఏదో పోతే ఏదో జరుగుతాయి, ఇలా ఇప్పుడు కుదరదండి. పాత రోజుల్లో ఒక 50 ఏళ్ల క్రితం జరుగుండొచ్చేమో, కానీ ఇప్పుడు చాలా ఫాస్ట్ గా ఉన్నాయి రాజకీయాలు. ఒకప్పుడు యూత్ కాంగ్రెస్ ఎంత బలంగా ఉండేదండి. నేను కూడా యూత్ కాంగ్రెస్ లో తయారయ్యాను. ఇప్పుడు యువత ఎవరు కూడా రాజకీయాల్లోకి రావడం లేదు. చూడండి, యువత ఎవరన్నా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ అందరూ వృద్ధనేది. అంటే నేను ఇప్పుడు వృద్ధుల్ని. నేను రాజకీయాలు యూత్ కాంగ్రెస్ అయినా నేను వృద్ధుల్ని. వృద్ధుల దగ్గర నుంచి కొంత సందేశాన్ని తీసుకొని బలమైన పునాది నిర్మాణం చేసుకోగలిగిన యూత్ ని, అంటే యువ శక్తిని తొక్కేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ దగ్గర కొన్ని నేర్చుకుంటే ఆ పార్టీ జాతీయ స్థాయిలో మరింత పెద్దగా రాణిస్తారన్నది నా ఉద్దేశం అండి. యా, చూద్దాం సార్ డెఫినెట్ గా. ఎందుకంటే ఇది ప్రతి పార్టీ కూడా నేర్చుకోవాల్సిందే, ఒక కాంగ్రెస్ అనే కాదు మిగతా పార్టీలన్నీ కూడా ఇలా యంగ్ లీడర్స్ ని అలాగే కామన్ పీపుల్ లో నుంచి వచ్చిన వాళ్ళని కనుక ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ప్రజల కష్టాలు కూడా బాగా తెలుస్తాయి. సో డెఫినెట్ గా ఆ ప్రభావం కూడా మనకి రాజకీయాల మీద కూడా కనబడతా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్.